రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి టీం లీకులకు బ్రేక్ లేసే పనిలో పడింది. మహేష్ గుంటూరు కారం టీం పాటల తూటాలతో దాడి షురు అంటోంది. ఇక పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో రొమాంటిక్ కిక్ ఇచ్చే పనిలో ఉంటే గేమ్ చేంజర్ టీం పాటనే మార్చే పనిలో ఉంది. ఇలా ఈ వీక్ టాలీవుడ్ టాప్ హీరోల వేగం పెరిగింది. ఇలా వివాదాలకు బ్రేక్ వేసే పనిలో హీరోల టీం ఫుల్ బిజీ అయింది. కల్కి 2898 ఏడీ మూవీ టీం లీకుల సమస్యకు బ్రేక్ వేసే ప్రయత్నం చేసింది. ఫోటో లీక్ చేసిన ఎంప్లాయీని విఎఫ్ఎక్స్ కంపెనీ తీసేసిన కల్కి టీం మాత్రం ఆ కంపెనీ మీద కేసు ఫైల్ చేయటం ఆపలేదు. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారట. ఈ విషయంలో సలార్ టీం కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ స్కెడ్యూల్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ వారంతో ఈ స్కెడ్యూల్ పూర్తి కానుంది. ప్రెజెంట్ రొమాంటిక్ సీన్లు తీసే పనిలో ఉంది ఫిల్మ్ టీం. త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతికి రాబోతోంది. అయితే దసరాకి టీజర్ ని ఈలోపు పాటతో ప్రమోషన్ ని షురూ చేస్తారనే ప్రచారం పెరిగింది. దీపావళికి మాత్రం టీజర్ రావటం పక్కా అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. గేమ్ చేంజర్ మూవీలో లీక్ అయిన పాట తాలూకు డ్యామేజ్ కంట్రోల్ పనిలో బిజీ అయింది ఫిల్మ్ టీం. దసరాకు పాటని రిలీజ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నెల 25న కూడా సాంగ్ లిరికల్ వర్షన్ రావచ్చనే గుసగుసలు పెరిగాయి. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ మూవీ చేయనున్న బన్నీ ఆ తర్వాత బోయపాటి సీనుతో సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ మూవీ స్టోరీ పోలవరం బ్యాక్డ్రాప్ తో డిజైన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇది అల్లు అర్జున్ పాత మూవీ బన్నీ రీమేక్ అనేలా కామెంట్స్ పెరిగాయి. పుష్ప 2 మూవీ షూటింగ్ 70% పూర్తయింది. దీపావళికి టాకీ పార్ట్ పూర్తి చేసి డిసెంబర్లోగా ప్యాచ్ వర్క్ పూర్తి చేయబోతోంది ఫిల్మ్ టీం. ఇక ఉగాది నుంచి టీజర్ ని ప్లాన్ చేస్తూ ప్రమోషన్ ని అప్పటి నుంచి షురూ చేయబోతున్నారట. విజయ్ దేవరకొండతో పరశురామ్ తీస్తున్న ఫ్యామిలీ స్టార్ కొత్త స్కెడ్యూల్లో పాటల్ని తెరకెక్కించబోతోంది ఫిల్మ్ టీం. ఇక గౌతమ్ తిన్ననూరి మూవీ మాత్రం దీపావళి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందట. ప్రీ ప్రొడక్షన్ కే ఎక్కువ టైం పట్టేలా ఉందట.